సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పనిచేసే అవకాశం వచ్చింది. అందుకు చాలా సంతోషం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు, అభివృద్ధి, ఇతరత్ర అంశాలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం ఎప్పుడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్వరలోనే ఏపీ సీఎం ను కలుస్తానని తిరుమల పర్యటనలోనే ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి దీనిపై రెండు ప్రభుత్వాల అధినేతలు, నేతలు ఏమంటున్నారు? ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం ఉండేది ఎప్పుడు? ఇదే ప్రశ్న రెండు రాష్ట్రాల ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తోంది. నిజానికి కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలనకు సంబంధించిన పనులు ఒక్కోటిగా మొదలుపెట్టారు. ఇప్పటికే పోలవరం, అమరావతి పర్యటనకు సైతం వెళ్లి వచ్చారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇన్ని పనులు చేస్తూ ఉన్నా ఇరుగు పొరుగునే ఉన్న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడుంటుందన్నది మాత్రం సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న దానిపై రెండు రాష్ట్రాల్లో ఇంతలా చర్చ జరగడానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లే. అవును, ఎన్నికల ఫలితాలకు ముందు తిరుమల పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి ఫలితాలొచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏపీ సీఎంతో సమావేశమవుతారని ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. పైగా సీఎం అయింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావడంతో ఇరువురు సీఎంల భేటీకి సంబంధించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. కేవలం ఇదే కాదు, ఎన్నికల ఫలితాలొచ్చిన సమయంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావం అందరిలోనూ వ్యక్తమైంది. తెలంగాణ సీఎంగా గతేడాది బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్న మాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకొచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకెంతో అభిమానం అని చెబుతుంటారు రేవంత్ రెడ్డి.
చంద్రబాబు ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహ బంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా పొరుగు రాష్ట్రమైన ఏపీ సీఎంతో పోటీ పడి పనిచేసే అవకాశం వచ్చిందంటూ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి రాకముందు వచ్చిన కొత్తలోనూ పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జున సాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుపట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోనే పునాది రాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు రోజా పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు, రేవంత్ ఇరువురి మధ్య గురి శిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ది కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ది కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదవ షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధన సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫారసులు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడ్డం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలుంటాయని భావిస్తున్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఏపీలో పాలన ఇప్పుడే మొదలు కావడంతో ఇరువురి భేటీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత రెండు ప్రభుత్వాల నుంచి ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన ఉంటుందన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఈ భేటీ ఎప్పుడుంటుందో.